అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు మీకు మీరే వెలుగై ఉండండి. ఇక కథలోకి వెళితే, బుద్ధుని అవసానం సమీపిస్తోంది. అది ఆయనకు తెలుసు. ఆయన వద్ద ఉన్న శిష్యులందరూ బుద్ధునికి మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయని గ్రహించారు. దాంతో వారంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. బుద్ధుని ప్రధాన శిష్యుడు ఆనందుడు. బుద్ధుడు మనలను విడిచిపోబోతున్నారని తలుచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. కళ్ళ వెంట అశ్రుధారలు స్రవిస్తుండగా ఆనందుడు గద్గద స్వరంలో బుద్ధునితో, మీరు మాకు వెలుగుగా ఉంటూ వచ్చారు. ఆ వెలుగు బాటలో ఇప్పటి వరకు మేము వెళుతూ వచ్చాము. ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలి వెళితే మా జీవితంలో వెలుగుండదు, చీకటి కమ్ముకుంటుంది అని చెప్పాడు. అది విని బుద్ధుడు ఆనందుడితో, మీకు మీరే వెలుగై ఉండండి అని అన్నాడు. ప్రతి ఒక్కరూ తనకు తానే వెలుగై ఉండాలి. తక్కిన వారి సహాయానికై ఎదురు చూడకూడదు. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను తామే రూపొందించుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు అన్న విషయాన్నే బుద్ధుడు ఆ విధంగా వర్ణించాడు. బుద్ధుని నిర్యాణాంతరం ఆనందుడు తనను పవిత్రీకరించుకొని తనకు తానే వెలుగై విరాజిల్లాడని ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ప్రతి జీవిలోనూ దివ్యత్వం అంతర్గర్భితమై ఉంది అని స్వామి వివేకానంద ప్రకటించారు. ఆ వెలుగును ప్రకటించగలిగిన వ్యక్తులే చరిత్రలో మహానుభావులై భాసిల్లారు, ఇతరులకు మార్గదర్శకమయ్యారు. శ్రీరామకృష్ణులు మరియు ఆయన శిష్యుల జీవితాలు కూడా ఇందుకు ఉదాహరణలే. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.